గొప్ప గౌరవ స్థానాన్ని పొంది ఎటువంటి రాజకీయ ఒడిదుడుకు లేకుండా రాజకీయమైనటువంటి మార్పులు వచ్చినప్పటికీ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ భారతదేశం ఉంటుందని, పంజాబ్లో ప్రాకృతికోపద్రవములు ప్రజా కల్లోలములు అంటే పంజాబ్లో ఇటువంటి కొన్ని దొరుకుతాయట, మనదిగా జరగకున్నా కానీ పంజాబ్లో దొరుకుతాయి. తర్వాత చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో వివాదాలు, వాళ్ళు కొట్లాడుకుంటాయని, వాళ్ళు ముస్లిమ్స్ కదా, వాళ్ళ ఇష్టాన్ని కొట్లాడుతుంటారు, అక్కడ వివాదాలు వస్తుంటాయి. వాళ్ళకి అది సహజం, మనకు విచారం కావచ్చు కానీ మన తెలుగు కొట్లాడు. ఎందుకంటే భారతదేశం చాలా పెద్దది, భారతీయుల యొక్క శక్తి చాలా గొప్పది. ఇప్పటికీ మనం రుచి చూపించాము. ఒకప్పుడు చైనా వారు వచ్చినప్పుడు నేను అప్పుడు చదువు చెప్తున్నా, భారతదేశానికి గొప్ప విలువ వచ్చింది. అప్పుడు 61, 62లో చైనాతో యుద్ధం వచ్చింది. మనకు బార్డర్ మీద నుంచి 15 కిలోమీటర్ల దూరం మన సైన్యం చూసుకుపోయింది చైనాలకు. అంత పెద్ద శక్తి మనకుంది. కాబట్టి ఈ సంవత్సరం నిజంగా పరాభవం అనే పేరు మాత్రమే ఉంది, కానీ అది చాలా గొప్ప అవకాశాలని, రాజకీయమైనటువంటి చైతన్యాన్ని మనకు కలిగిస్తుందని, ఈ సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు తక్కిన కొన్ని వివరాలు మా చిరంజీవి ఫణీంద్రుడు చెప్పి ముగిస్తాం. పరాభవనామ సంవత్సరం అని ఈ సంవత్సరానికి పేరుగా చెప్పినారండి. పరా అంటే ఆదిశక్తి అని అర్థము. పరాదేవత అంటాం. విజయదశమి రోజు మనము పరాదేవతను పూజిస్తాం సార్. 9 అమ్మవార్ల తర్వాత ఉండేటువంటి పర అంటే అల్టిమేట్, విచ్ ఈస్ ద అల్టిమేట్, దట్స్ కాల్డ్ పరా అని అంటారు. అన్నిటికంటే ఏదైతే అంతిమంలో అత్యధికమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి శక్తియో ఆ శక్తిని పరా అని అంటాము. భవము అంటే జన్మ, భవము అంటే జీవితము, భవము అంటే పుట్టుట, భవ అని అంటే ఈశ్వరుడు అని అర్థం. భవాయ నమః అని అంటాం. అందుకని భవ అంటే ఈశ్వరుడు అని అర్థం. పరా భవ, పర అంటే అమ్మవారు పార్వతీదేవి, భవ అంటే ఈశ్వరుడు అని అర్థం. కాబట్టి పార్వతీ పరమేశ్వరులు ఏలేటువంటి యొక్క సంవత్సరానికి పరాభవము అని పేరు. ఈ పరాభవము అంటే అవమానము, అగౌరవము అనేటువంటి అర్థాలు ఉన్నప్పటికీ ఎవరికి ఈ పరాభవము ఉంటుంది అంటే, ఎవరైతే భగవంతుని యందు భక్తి లేకుండా ఉంటారో, ఎవరైతే అధర్మమైనటువంటి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారో వారికి ఆ భగవంతుని దృష్టి తగ్గి ఉంటుంది. కాబట్టి పరాభవం వారికి ఉంటుంది అని మనకు ఈ పంచాంగం చెప్తా ఉంటుంది. ఈ సంవత్సరానికి రాజు గురువు, మంత్రి కుజుడు, నవనాయకులలో 7 గ్రహాలు శుభులు, 2 పాపగ్రహాలు, ఎక్కువగా శుభగ్రహాలు ఉండటం వలన దేశంలో రాజులు, ప్రజలు పరస్పర అభిమానంతో కలిసి ఉన్నప్పటికీ కూడాను ప్రభుత్వంలో జరిగే లోటుపాట్ల వలన ప్రభుత్వం యొక్క ప్రతిపక్షము బలపడే అవకాశము ఈ సంవత్సరం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరము విద్యా విధానంలో అనగా గురువు నాయకుడు అంటే రాజు గురువుగా ఉన్నాడు కాబట్టి విద్యా విధానంలో పెను మార్పులు వచ్చి విద్యార్థులకు నష్టము కలిగించే అవకాశం ఉంది. ఎందుకంటే విద్యార్థులు చెడు మార్గంలో ప్రయాణించే అవకాశం యువతకు ఉన్నట్టుగా ఈ సంవత్సరం మనము తెలుసుకోవచ్చు. యువత పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది. మాధ్యమిక ప్రసారాల వల్ల కావచ్చు, ఇత్యాది ప్రసార మాధ్యమికమైనటువంటి వ్యవస్థ ద్వారా విద్యార్థులు విద్యను అభ్యసించే స్థితి ప్రభుత్వము తీసుకురాకపోవడం వల్ల విద్యార్థులు నష్టపోయేటువంటి అవకాశం మనకు ఈ సంవత్సరం ఉంటుంది అని చెప్పవచ్చు. కాబట్టి విద్యార్థులు కొంత మెలకువగా ఉండి విద్యను అభ్యసించి సద్విద్యార్థులుగా మారి ఉన్నత పదవులను, ఉన్నత ఉద్యోగాలను పొందడానికి దైవభక్తిని కూడుకొని ఉండాలి అని మనకు సూచనగా చెప్తా ఉన్నారు. నాయకులు ధర్మ మార్గంలో ఉండి చక్కని నిర్ణయాలు పరిపాలన చేయుదురు. ఇంకా విదేశీ రాజుల కుట్రలను మన సైనికులు సమర్థవంతంగా ఎదుర్కొందురు. దేశమునకు కొన్ని విధములైనటువంటి రక్షణ కల్పించుదురు. ఇరుగు పొరుగు దేశములతో యుద్ధములు జరుగును, కొంత నష్టము కలుగును. ఆర్థిక సైన్యపరమైన రంగములలో కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ పాలకులు సరి అయినటువంటి సలహాలతో రాణింతుదురు. ఈ ఏడాది సరి అయిన సమయములే వర్షములు కురుస్తూ ఉంటాయి, పంటలు బాగా పండుతూ
వెళుతూ ఉంటాయి. ఆహార ధాన్యాల యొక్క ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. మెట్ట భూములు, వరి పంటలు, పసుపు, పచ్చధాన్యములు, శనగలు, పత్తి ఈ పంటలు అధికముగా పండే అవకాశం ఉంటుంది. రైతుల ఆత్మహత్యలు తగ్గే అవకాశం ఉంటుంది. మిర్చి, నూనె, పాలు, నెయ్యి, బంగారం, వెండి ధరలు హెచ్చు తగ్గులవుతూ ఉంటాయి. కూరగాయల యొక్క ధరలు తగ్గుతూ ఉంటాయి. రైలు, విమాన, రోడ్డు అగ్ని ప్రమాదములు చాలా ఎక్కువగా జరిగే అవకాశం ఈ సంవత్సరం ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరానికి రాజు గురువుగా ఉన్నప్పటికీ కూడాను మంత్రి కుజుడుగా ఉన్నాడు. కుజదోషము అంటాము. కాబట్టి కుజుడు అగ్నితత్వముతో ఉంటాడు. కాబట్టి ఆ అగ్నితత్వంలో ఉండేటువంటి కుజుడు అగ్ని భయాన్ని, చోర భయాన్ని ఎక్కువగా కల్పిస్తారు. కాబట్టి ఈ సంవత్సరంలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు మరియు చోరుల యొక్క ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది అని మనకు పంచాంగంలో మంత్రి కుజుడుగా ఉండడం వలన తెలుస్తూ ఉన్నది. ఇకపోతే లగ్నంలో శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నప్పటికీ అస్తంగతుడైనటువంటి యొక్క విధానంలో విచ్చలవిడిగా స్త్రీలు పురుషులు పరస్పరంగా వ్యవహరిస్తూ సమాజాన్ని పక్కతోవన పట్టించేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పవచ్చు. భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెరుగును. సినిమా రంగంలో ఇంటి వ్యవస్థ నలు మార్పులు జరుగును. సినీ రాజకీయ ప్రముఖులు కొందరు కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది. తుఫానులు, భూకంపాలు కొన్ని ప్రాంతంలో వచ్చును. ప్రజలు మానసికంగా కృంగిపోవుదురు. పశువులకు అధిపతిగా ఈ సంవత్సరము కృష్ణుడు ఉన్నాడు. కాబట్టి కృష్ణుడి యొక్క పరిపాలన చేత పశువులు, పాడి పంట సంరక్షించబడతాయి అని చెప్తా ఉన్నారు. ఈ సంవత్సరంలో నవనాయకులు ఏ విధంగా ఉన్నారు అంటే, మనకి కాలమును ఎంత దేవతలు పరిపాలించినప్పటికీ కూడా నవనాయకులు అని అంటారు. 9 మంది గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ 9 గ్రహాలు నాయకులుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆ నాయకులు ఏ విధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని ఇప్పుడొక్క 30 సెకండ్ల పాటు చూద్దాం. రాజు గురువుగా ఉన్నాడు. రాజు యొక్క వాహనము నావ. మంత్రి కుజుడుగా వ్యవహరిస్తున్నాడు. సేనాధిపతి చంద్రుడు ఉన్నాడు. సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘ్యాధిపతి చంద్రుడు, మేఘాధిపతి కూడా చంద్రుడే ఉన్నాడు. రసాధిపతి అంటే చెరుకు ఇట్లాంటి రసములతో కూడుకున్న పంటలకి సూర్యుడు అధిపతి. నీరసాధిపతి శుక్రుడు. పశుపాలకుడు శ్రీకృష్ణుడు. పశుపాలక స్థాన సంరక్షకుడు కూడా శ్రీకృష్ణుడుగానే ఉన్నాడు. ఈ సంవత్సరము 4 తూముల వర్షమైతే 2 తూముల గాలి ఉన్నది. 11 వీసముల పంట ఉన్నది. అంటే జలాశయాలు సమృద్ధిగా ఉండి పంటలు బాగా పండి రైతులకు సంతోషము కలిగించేటువంటి యొక్క విషయము ప్రతిపక్షం వారి ద్వారా ప్రభుత్వానికి హెచ్చరించి అట్టి స్థితిగతులు కలిగించే అవకాశం ఈ సంవత్సరంలో ఉంది అని మనము గొప్పగా చెప్పుకునే అవకాశం ఉన్నది. ఇంతేకాకుండా ఈ సంవత్సరంలో మేషాది మీన రాశుల వారికి ఏ విధముగా ఉన్నది, వారి ఆదాయము ఎంత, వారి వ్యయము ఎంత, వారిని ఎంతమంది మెచ్చుకుంటారు, ఎంతమంది తిడతారు అనేటువంటి యొక్క విషయాన్ని మనం ఇప్పుడు ప్రస్తావన చేసుకుందాం.